ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగును దక్కాక. నేను మిమ్ముడు ఎన్నడూ ఎరగనని ప్రభు చెబుతున్నాడంటే ఆలోచించండి. ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోకం వెళ్ళడు కానీ పరలోకమందున్న తండ్రి చిత్తం చేయవాడే పరలోకం వెళతాడు అంటున్నాడు. ప్రభువాని పిలుచుచు తన మాటకు లోబడిన వారిని గూర్చి ఈ మాట చెబుతున్నాడు. తాము యేసును ఎరుగుదమని వారు అంటారు, అయితే దెయ్యములు కూడా ఆయన ఎరుగునన్న సంగతి వారు మర్చిపోతారు. అట్టి వారి విశ్వాసం అసత్యం, అది వారిని రక్షించదు. అలాంటి వారు యేసు బోధన నమ్మొచ్చు కానీ వారి జీవితంలో ఏ మార్పు ఉండదు. వారిలో కొంతమంది బలంగా ప్రార్థన చేస్తారు. వారు ఒకసారి ప్రభు అని 2 మార్లు ప్రభువా అంటూ ఉద్రేకంగా ప్రార్థిస్తారు. విధేయత లేని ఇటు ఉద్రేకంగా శరీరానుసారంగా ప్రార్థిస్తే కుదరదు ప్రియులారా. పరిశుద్ధాత్మ నుండి కలిగినది ఇది కాదు గనుక ఆ ప్రార్థన అంగీకరించబడదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే అతడు క్రీస్తు సంబంధి కాదు.